హాయ్ ఆల్. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగు సబ్జెక్ట్లో ఉన్న కవులు, ఆ కవుల యొక్క రచనల గురించి అయితే ఈజీగా సింపుల్గా గుర్తుండేలాగా టిప్స్ అయితే చెప్పుకుందాము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదు. మొత్తం 3 పార్ట్స్గా అయితే ఈ రచనలు అనేది కంప్లీట్ చేస్తానండి నేను. ఎందుకంటే మనకి థర్డ్ లెసన్స్లో శతక మాధుర్యం, వివిధ శతకవులు, మొత్తం 11 కవులు ఉన్నాయండి. దాన్ని సపరేట్గా మనం ఒక వీడియో అయితే చేసుకుందాము. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 పార్ట్స్గా ఈ రచనలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పార్ట్ 1 వచ్చేసి 1 to 6 లెసన్స్, పార్ట్ 2 వచ్చేసి 7 to 12 లెసన్స్, పార్ట్ 3 వచ్చేసి ఓన్లీ థర్డ్ లెసన్ రచనలు అయితే చెప్పుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వచ్చేసి ప్రత్యక్ష దైవాలు అండి. ఈ పాఠం యొక్క రచయిత ఎర్రన. ఆల్రెడీ మనం ఆ పాఠం యొక్క రచయిత గురించి టిప్స్ అయితే చెప్పుకున్నాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని చూసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు నేను చెప్పేది. ఇక్కడ ప్రత్యక్ష దైవాలు ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. ప్రత్యక్ష దైవాలు అని అంటే ఎవరు? ప్రత్యక్ష దైవాలు అంటే దేవుళ్ళే కదా. మనం దేవుళ్ళని చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఏ దేవుడిని చూసినా కుంకుమ కనిపిస్తుంది. కుంకుమ ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. సో ప్రత్యక్ష దైవాలు ఎర్రన అని చెప్పి మనం గుర్తుపెట్టుకుందాం. ఈ ఎర్రన్న యొక్క రచనలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ ఎర్రన్న యొక్క రచనలు రామాయణం, అరణ్య పరవశేషం, నృసింహ పురాణం, హరివంశం. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన పాఠం పేరేంటండి? ప్రత్యక్ష దైవాలు. మనకి ప్రత్యక్ష దైవం ఎవరు? శ్రీరామచంద్రుడు. మనకి ప్రత్యక్ష దైవం శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు నుదుటున కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ ఎర్రగా ఉంటుంది కదా, ఎర్రన్న. ఓకే, ఇప్పుడు రాముడు అనగానే మనకు అసలు ఏం గుర్తుకొస్తుంది? రాముడు అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏమిటి? రామాయణం. అవును కదా, రాముడు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది రామాయణం. రామాయణంలో ఏముంటుంది? అరణ్యకాండ ఉంటుంది. అరణ్యానికి రాజు ఎవరు? సింహం కదా రాజు అరణ్యానికి. ఇంకా రామాయణం అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి? రామసేతు. ఎందుకంటే రామసేతు వల్లే శ్రీరామచంద్రుడు లంకా నగరానికి వెళ్ళగలిగాడు, సీతాదేవిని తీసుకురాగలిగాడు. సో మనకి రాముడు అంటే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది రామాయణం. రామాయణం అంటే అరణ్యకాండ గుర్తొస్తుంది, అరణ్య పర్వం గుర్తుకొస్తుంది. అరణ్య పర్వం. అరణ్యంలో రాజు ఎవరు? సింహం. మనకి రామాయణంలో అతి ముఖ్యమైనది ఏంటి? రామసేతు. ఇక్కడ ఇవేనండి టిప్స్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాముడు అంటే రామాయణం. ఓకే, రామాయణంలో ఏముంటుంది? అరణ్యకాండ, అరణ్యపర్వం ఉంటుంది, అంటే అరణ్య పర్వశేషం. ఓకే, అరణ్యంకి రాజెవరు? అరణ్యం అంటే ఏమిటి? అడవి. అడవికి రాజెవరు? సింహం. నృసింహ పురాణం. మనకి రామసేతువుని కట్టడానికి సహాయం చేసింది ఎవరు? అసలు రామసేతువుని నిర్మించింది ఎవరు? వానరులు కదండి. వానరులు నిర్మించారు. వానరి జాతి అంతా నిర్మించింది రామసేతుని. హరి అంటే అర్థం ఏంటి? కోతే కదా, వానరమే కదా. వంశం అంటే వానర వంశం, వానర జాతి అంతా హెల్ప్ చేసింది రామసేతు కట్టడానికి. హరివంశం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టోటల్గా ఒకసారి చెప్తాను. ప్రత్యక్ష దైవాలు ఎవరు? రాముడు నుదుటిన కుంకుమ ఉంది, అది ఎర్రగా ఉంది. ఎర్రన్న యొక్క రచనలు ఏంటంటే రామాయణంలో అరణ్య పర్వం ఉంటుంది, అరణ్య పర్వశేషం. అరణ్యానికి రాజు సింహం, నృసింహ పురాణం. రామసేతు కట్టడానికి సహాయం చేసింది వానర జాతి, అంటే హరివంశం. ఇలా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ లెసన్ బతుకు గంప. ఈ పాఠం యొక్క రచయిత్రి ఎవరంటే మూలింటి చంద్రకళ. మూలింటి చంద్రకళ అని మనం ఎలా గుర్తుపెట్టుకున్నాము? బిఫోర్ వీడియోలో ఎలా గుర్తుపెట్టుకున్నాము? బతుకు గంపను తీసుకెళ్ళి ఇంట్లో ఒక మూల పెట్టింది చంద్రకళ అని గుర్తుపెట్టుకున్నాం కదా. సో బతుకు గంప పాఠం యొక్క రచయిత్రి మూలింటి చంద్రకళ. మూలింటి చంద్రకళ యొక్క రచనలు ఏంటో చూద్దాము. బతుకు గంప, ఒక ప్రయాణం, ఒక రైతు కథ. ఈ మూడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అసలు రైతుకి ఏది ఇంపార్టెంట్? ఒక రైతుకి ఏది ఇంపార్టెంట్? గంపలు ఇంపార్టెంట్ కదండి రైతులకి. ఎందుకంటే రైతులు అంటే ఏంటి? వ్యవసాయం చేసేవాళ్ళు ఎప్పుడు దగ్గర ఏముంచుకుంటారు? గంపలు ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ధాన్యం పండిస్తే ధాన్యాన్ని గంపలో వేసుకుంటే తీసుకొచ్చుకుని అది వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు తింటారు. అది వాళ్ళకి బతుకు గంప, అది రైతులకి. అయితే ఈ బతుకు గంపని తీసుకెళ్ళింది మూలింటి చంద్రకళ, తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుంది బతుకు గంపని. మన రైతుకి కావాలి కదా. రైతు ఏం చేశాడంటే ఎంతో ప్రయాణం చేసి ఆ మూలింటి చంద్రకళ వాళ్ళ ఇంటికి వెళ్ళి గంప తీసుకున్నాడు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఒక రైతు ఎంతో ప్రయాణం చేసి మూలింటి చంద్రకళ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే మూలింటి చంద్రకళ వాళ్ళ ఇంట్లో ఒక మూల పెట్టేసుకుంది గంపని. ఆ గంప కోసం ఈ రైతు ఎంతో ప్రయాణం చేసి ఆ గంప కోసం మూలింటి చంద్రకళ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. సెకండ్ లెసన్ బతుకు గంప. ఈ పాఠం యొక్క రచయిత్రి మూలింటి చంద్రకళ. రచనలు బతుకు గంప, ఒక ప్రయాణం, ఒక రైతు కథ. టిప్ ఏంటంటే, ఒక రైతు ఎంతో ప్రయాణం చేసి మూలింటి చంద్రకళ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బతుకు గంప కోసం. ఆ రైతు యొక్క గంప కోసం వెళ్ళాడు.
మనం 3వ పాఠం సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం అనుకున్నాం కదండి. ఇప్పుడు 4వ పాఠం ఏంటంటే ఉపన్యాస కళ. ఈ పాఠం యొక్క రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి టిప్ చెప్పుకుందాం. ఉపన్యాస కళ అంటే ఉపన్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పడం, అదొక కళ. ఎవరికి ఉంది? సీతాదేవికి ఉంది. సీతాదేవి ఇంటి పేరు వాసిరెడ్డి అని చెప్పి మనం గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాసిరెడ్డి సీతాదేవి యొక్క రచనలు ఏంటంటే మట్టి మనిషి. మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఈ ఒక్కటే ఉందండి, మట్టి మనిషి అనే ఒక్కటే ఉంది. వీరు 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. మట్టి మనిషి 14 భాషల్లోకి అనువాదించారు అని చెప్పి మనకి టెక్స్ట్ బుక్లో అయితే కౌపరిషంలో ఇది ఉంది. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మట్టి మనిషి అనేది ఈవిడ ప్రసిద్ధి నవల. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి సీతాదేవి ఎక్కడ పుట్టారండి? సీతాదేవి ఎక్కడ పుట్టారు? మట్టిలోనే కదా పుట్టారు సీతాదేవి. మట్టి దున్నుతుంటే ఒక పెట్టిలో, ఒక బంగారపు పెట్టిలో మన సీతాదేవి కనిపిస్తుంది జనక మహారాజుకి. అవును కదా, మనకి అందరికీ తెలిసిందే కదా. సో మట్టి మనిషి, సీతాదేవి అంటే మట్టి మనిషి గుర్తొస్తుంది కదా. సీతాదేవి మనకి మట్టిలో జన్మించింది కాబట్టి సీతాదేవి మట్టి మనిషి. సీతాదేవి మట్టి మనిషి. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే సీతాదేవి యొక్క రచన ఏంటి అని చెప్పేసి అడగరండి. మనకి ఎలా అడుగుతారంటే మట్టి మనిషి అనేది ఏంటి అని ఆప్షన్స్, రచన, కథ, నవల అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. మనం ఇంపార్టెంట్గా మట్టి మనిషి ఎలాగో రచన మనకి గుర్తుంటుంది కదా, ఇది ఒక్కటే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుంటాం. ఈ మట్టి మనిషి అనేది నవల అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఎగ్జామ్లో అడుగుతారు వాసిరెడ్డి సీతాదేవి యొక్క ప్రసిద్ధ నవల ఏంటి, లేదంటే మట్టి మనిషి అనేది ఏంటి అని అడుగుతారు. మట్టి మనిషి అనేది ఒక నవల. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నవల అని, సీతాదేవి మనకి మట్టిలో జనక మహారాజుకి కనిపించారు కదా, అప్పుడు జనమంతా సంతోషించారు. జనక మహారాజు, ప్రజలు, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషించారు. సంతోషించడం అంటే ఏంటి? నవ్వడమే కదా. సంతోషించారు, ఆనందించారు అంటే నవ్వారు. మట్టి మనిషి, మట్టిలో సీతాదేవి కనిపించినప్పుడు అందరూ నవ్వారు. నవల. మట్టి మనిషి నవల. మట్టి మనిషి అని చూడగానే మనకు ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆప్షన్స్లో మట్టి మనిషి, మట్టిలో సీతాదేవి దొరికినప్పుడు ప్రజలందరూ నవ్వారు, నవల అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 39 నవలలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే నవలలు ఎన్ని, వాసిరెడ్డి సీతాదేవి యొక్క నవలలు ఎన్ని అని అడుగుతారు. అక్కడ మనకు ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే 39, 38, 37, 36 ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే అవ్వకుండా ఉండడానికి నేను ఒక టిప్ చెప్తాను. ఏంటంటే 3, 9 ఇక్కడ నవలలు అని ఇచ్చారు కదా. నవ అంటే ఎంతండి? నవ అంటే ఎంత? 9 కదా. నవరత్నాలు, నవగ్రహాలు ఉంటాయి కదా. ఇక్కడ ఆల్రెడీ మనకి నవలలలో నవ ఇచ్చారు. నవ అంటే 9 గుర్తుంటుంది కదా. 9, 3 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సీతాదేవి యొక్క అత్తగారులు ఎంతమంది అండి? సీతాదేవి యొక్క అత్తగారులు 3. అలా 3 అని గుర్తుపెట్టుకోండి. 39 నవలలు. సీతాదేవి యొక్క అత్తగారులు 3, నవ అంటే నవలలు 39. మనకి ఎగ్జామ్లో 29, 39 అలా ఇస్తారండి. మనం చెప్పుకున్న టిప్ అక్కడ గుర్తుకు రావాలి మీకు ఎగ్జామ్లో. మనకి సీతాదేవికి ఇక్కడ 28 ఉందనుకో, 28 మనం చెప్పుకోలేదు కదా. సీతాదేవి అంటే మనకి 3 అత్తగారులు, సో 3. తర్వాత 38, 39 అని చెప్పి డౌట్ వస్తుంది. 39 ఎలా అంటే నవలలు. నవ ఆల్రెడీ మనకి క్లాస్లో విన్నాం కదా. సో నవ అంటే 9, సో కన్ఫామ్గా 39 అని చెప్పి మీకు గుర్తుకు రావాలి. నవలలు 39. 100కు పైగా కథలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సీతాదేవి మట్టిలో జన్మించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రతి రాజ్యానికి కూడా కథలుగా చెప్పారు. ఇలా జన్మించారు, అలా జన్మించారు, సీతాదేవి అలాగా ఇలాగా అని చెప్పి కథలుగా చెప్పారంటండి. చాలా సంతోషంగా అందరికీ నవ్వుకుంటూ చెప్పారంట. 100కు పైగా కథలుగా చెప్పారంట. అలా గుర్తుపెట్టుకుందాము. నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్, మట్టి మనిషి 14 భాషల్లోకి అనువాదం. ఎన్ని భాషల్లోకి అనువాదం అని ఇస్తారండి క్వశ్చన్. అప్పుడు 14 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మట్టి మనిషి అనేది ఎన్ని భాషల్లోకి అనువదించారు అని చెప్పి అడుగుతారు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు జాగ్రత్తగా వింటే మనకి క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక్కడ మట్టి అని ఉంది. మట్టి అంటే ఏంటండి అర్థం అసలు? మట్టి అంటే భూమే కదా. సో భూమి అంతా ఎన్ని ఉన్నాయి? భూములు ఒకటే కదా, భూమి 1. మనిషి ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగారు? మట్టి మనిషి ఎన్ని భాషల్లో అనువాదం అంటే అవయవాలు, అలా గుర్తుపెట్టుకుందాం. అనువాదం అంటే అవయవాలు అని గుర్తుపెట్టుకుందాం. మట్టి మనిషి యొక్క అతి ముఖ్యమైన అవయవాలు ఏంటి మనిషిలో? కళ్ళు, చెవులే కదండి. ఇయర్స్, ఐస్. ఇయర్స్ మనం ఏదైనా సరే నేర్చుకోవాలంటే చూసి నేర్చుకుంటాం ఫస్ట్, తర్వాత విని నేర్చుకుంటాం. వాచింగ్ అండ్ లిజనింగ్, ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్. ఐస్, ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ మనిషికి అతి ముఖ్యమైన అవయవాలు ఏవైనా ఉన్నాయంటే ఇవి 2. ఏదైనా నేర్చుకోవాలి అంటే ఇవి 2 మనకి కావాలి. సో మట్టి అంటే భూమి 1 ఉంది. మనిషి అంటే మనిషికి అనువాదం ఉంది కదా. ఇక్కడ మనకి అవయవాలని గుర్తుకొస్తుంది, అవయవాలు అని గుర్తుకొస్తుంది. మట్టి మనిషి అవయవాలు. మట్టి అంటే భూమి 1 ఉంది. మనిషి అని అంటే అనువాదం ఉంది కదా, అవయవాలు ఎన్ని?
ఐస్ ఇయర్స్, ఇవి 2 14 భాషల్లో అనువదించారు అని గుర్తుకొస్తుంది. ఒకసారి మళ్ళీ టోటల్గా ఒకసారి చెప్తాను. ఉపన్యాస కళ ఎవరికి ఉంది? వాసిరెడ్డి సీతాదేవికి ఉంది. ఈ సీతాదేవి మట్టిలో పుట్టింది. ఆవిడ జన్మించగానే ప్రజలందరూ నవ్వారు. మట్టి మనిషి పుట్టగానే ప్రజలందరూ నవ్వారు. ప్రసిద్ధ నవల ఆవిడది. సీతాదేవికి 39 నవలలు ఉన్నాయి. సీతాదేవికి 3 అత్తగారులు, నవలలు 9, 39 నవలలు ఉన్నాయి సీతాదేవికి. సీతాదేవికి 100కు పైగా కథలు, అంటే 100కు పైగా ఆవిడ జన్మించిన విషయాన్ని 100కు పైగా కథలుగా చెప్పుకున్నారు అందరూ. ఇంకా మట్టి మనిషి అనేది 14 భాషల్లోకి అనువదించారు. మట్టి అంటే 1, మనిషికి ఉన్న అతి ముఖ్యమైన అవయవాలు ఐసు, ఇయర్స్, అవి మొత్తం కలిపితే 14 భాషల్లో అనువాదం అనేది జరిగింది. నెక్స్ట్ లెసన్ 5th లెసన్ జనీన్ వాలా బాగ్. ఈ పాఠం యొక్క రచయిత ఉమర్ ఆలీషా. ఇక్కడ ఉమర్ ఆలీషా, డాక్టర్ ఉమర్ ఆలీషా అయినా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టిప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఏంటంటే జనీన్ వాలా బాగ్ అనేది ఒక ఉద్యానవనం, అంటే పార్క్. ఆ పార్క్ ఎవరు వెళ్ళారు? ఉమర్ వెళ్ళాడు. ఉమర్ వాళ్ళ ఇంటి పేరు ఆలీషా. ఉమర్ అనేది ఒక ముస్లిం పేరండి. ఉమర్ ఆలీషా వెళ్ళాడు జనీన్ వాలా బాగ్కి. ఇక్కడ మనకి ముఖ్యంగా 3 గుర్తుపెట్టుకోవాలండి ఈ లెసన్లో. 1 నాటకాలు, 2 పద్య గ్రంథాలు, 3 గద్య గ్రంథాలు. ఇవి 3 చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజ్గా ఇస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనం అస్సలు కన్ఫ్యూజే అవ్వకూడదు. ఇప్పుడు ఫస్ట్ మనం నాటకాలు చూద్దాం. ఈ నాటకాలు ఏంటి అసలు? ఉమర్ ఆలీషా వాళ్ళ నాటకాలు ఏంటంటే మణిమాల, అనసూయారెడ్డి, చంద్రగుప్త, విషాద సౌందర్యం. ఇవి ఈయన నాటకాలు. చాలా ఈజీ, చాలా ఈజీ. ఏంటంటే టిప్ ఏంటంటే, ఉమర్ ఆలీషా పార్క్లో డబ్బు కనిపించింది. ఆ డబ్బులు తీసుకెళ్లి అనసూయకి ఇచ్చాడు. అనసూయకి ఇవ్వడాన్ని చంద్రగుప్త చూశాడు. ఇక చూడంగానే చాలా దుఃఖించాడు. ఆ దుఃఖాన్ని బయటకు రాకుండా నటించాడు. అంతే టిప్. చాలా ఈజీ కదా. మణి అంటే మణిమాల, అనసూయారెడ్డి, చంద్రగుప్త, విషాద సౌందర్యం. మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే అనసూయారెడ్డి అనేది ఏంటి అని అడుగుతారు. అది ఒక నాటకం. ఇదంతా నాటకమే కదండి, మనకి గుర్తొస్తుంది కదా. లాస్ట్లో మనకి నాటకం వచ్చింది కదా. ఉమర్ ఆలీషా పార్క్లో డబ్బు కనిపించింది. ఆ డబ్బు తీసుకెళ్ళి అనసూయకి ఇచ్చాడు. అనసూయకి డబ్బులు ఇవ్వడం చంద్రగుప్త చూశాడు. చంద్రగుప్త దుఃఖించేశాడు, కానీ బయటికి మట్టికి బాగానే ఉన్నట్టు నటించాడు. ఇది ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా. ఈ స్టోరీలో నాటకం ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. విషాద సౌందర్యం అంటే అందంగా, సౌందర్యం అంటే అర్థం అందంగా, అంటే ఆనందంగానే ఉన్నట్టు. మనం ఆనందంగా ఉంటేనే కదండి అందంగా కనిపిస్తాము. బాధగా ఉన్నాడు కానీ అందంగా కనిపించాడు, ఎందుకంటే అలా నటించాడు. నెక్స్ట్ వచ్చేసి పద్య గ్రంథాలు ఏంటంటే ఖండ కావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర. చాలా ఈజీ టిప్ చెప్తానండి దీనికి. ఒక చిన్న లైన్, ఒక స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఉమర్ ఆలీషా బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఒక సూఫీ వేదాంతను కలిశాడు. ఆయన్ను కలిసిన వెంటనే మన ఉమర్ ఆలీషా మొహమ్మద్ రసూల్ వారి చరిత్రను ఖండకావ్యంగా రాశాడు. జస్ట్ ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది వచ్చేసినట్టే. ఉమర్ ఆలీషా బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి సూఫీ వేదాంతను కలిశాడు. సూఫీ వేదాంతను కలిశాడు అంటే సూఫీ వేదాంత దర్శనం. సూఫీ వేదాంత అంటే ఏంటంటే ఇస్లాం మతంలో ఆ మార్గాన్ని అనుసరించే వ్యక్తి. మన ఉమర్ ఆలీషా బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి అంటే బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, సూఫీ వేదాంతను కలిశాడు. ఆయన్ని కలిసిన తర్వాత మొహమ్మద్ రసూల్ వారి చరిత్ర ఖండకావ్యముగా రాశాడు. ఎవరు? మన ఉమర్ ఆలీషా. ఖండకావ్యములు ఉమర్ ఆలీషా, బ్రహ్మ విద్యా విలాసం ఉమర్ ఆలీషా, సూఫీ వేదాంత దర్శనం ఉమర్ ఆలీషా, మొహమ్మద్ రసూల్ వారి చరిత్ర ఉమర్ ఆలీషా. గుర్తుంటుంది కదా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇది. ఉమర్ ఆలీషా బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి సూఫీ వేదాంతను కలిశాడు. ఆయన్ను కలిసిన తర్వాత మహమ్మద్ రసూల్ వారి చరిత్ర ఖండకావ్యముగా రాశాడు. యొక్క లైన్ గుర్తుపెట్టుకుంటే మీరు పద్య గ్రంథాలు ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ గద్య రచనలు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం. ఇది కూడా చాలా సింపుల్. ఈశ్వరుడు అంటే ఏమిటి? పరమేశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఏంటి? పరమేశ్వరుడు. మనకు ఆల్రెడీ ఉమర్ ఆలీషా రాశాడు కదా, మొహమ్మద్ రసూల్ వారి చరిత్ర రాశాడు కదా. ఇక్కడ గద్య రచనల్లో ఏంటంటే మొహమ్మద్ వారి చరిత్ర. మొహమ్మద్ వారి చరిత్రలో ఏం రాశాడంటే మన ఉమర్ ఆలీషా, ఈశ్వరుణ్ణి కలవాలంటే సాధన పథమే దారి. సాధన అంటే ఏమిటి? ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడిని మనం కలవాలంటే మనం సాధన చేయాలి. సాధన అంటే భక్తి మార్గం. మన దినచర్య అనేది భక్తి మార్గంతో ఉండాలి. ఎల్లప్పుడూ మన భక్తి మార్గంతో ఉండాలి మన దినచర్య అనేది. అలా సాధన ప్రతిరోజు సాధన చేస్తే మనం పరమేశ్వరుని కలవగలం, ఈశ్వరుని దర్శించగలం అని మొహమ్మద్ వారి చరిత్రలో రాశాడు. మనకి గద్య గ్రంథాల్లో మొహమ్మద్ రసూల్ వస్తుంది, గద్య గ్రంథాలు. పద్య గ్రంథాల్లో మనకి మొహమ్మద్ రసూల్ వస్తుంది, వారి చరిత్ర వస్తుంది. గద్య గ్రంథాల్లో మొహమ్మద్ వారి చరిత్ర అందులో రాశాడు. ఏమని? ఈశ్వరుని కలవాలంటే సాధనా పదంలోనే కలుస్తాము అని రాశాడు.
టోటల్గా ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జలియన్ వాలా బాగ్ ఒక ఉద్యానవనం, చూసింది ఉమర్ అలీ షా. జలియన్ వాలా బాగ్లో మనీని తీసుకొచ్చి అనసూయకి ఇచ్చాడు, అనసూయ రెడ్డి. ఇచ్చిన విషయాన్ని చంద్రగుప్త చూసి చాలా దుఃఖించాడు. కానీ పైకి మట్టికి సంతోషంగా ఉన్నట్టే, సౌందర్యంగా అంటే సంతోషంగా ఉన్నట్టే నటించాడు, అంటే నాటకాలు. నెక్స్ట్, ఉమర్ అలీ షా బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఒక సూఫీ వేదాంతను కలిశాడు. ఆయన కలిసిన తర్వాత మొహమ్మద్ రసూల్ వారి చరిత్ర ఖండకావ్యముగా రాశాడు. ఇది పద్య గ్రంథాలు. నెక్స్ట్ గద్య రచనలు ఏంటంటే, ఉమర్ అలీ షా మొహమ్మద్ వారి చరిత్రలో రాశాడు ఏమని, ఈశ్వరుని కలవాలంటే సాధనా పదంలోనే కలవగలం అని రాశాడు. అంతేనండి ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ వచ్చేసి 6th లెసన్, ప్రకృతి సందేశం. ఈ పాఠం యొక్క రచయిత వైసీపీ రెడ్డి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రకృతి సందేశం అంటే ఏంటి. సందేశం అంటే ఏంటి, ఒక సమాచారాన్ని ప్రకృతి ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, ఫస్ట్ వైసీపీ రెడ్డికి ఇస్తుంది. వైసీపీ రెడ్డికి సందేశం ప్రకృతి ఏమి ఇచ్చిందంటే, దక్షిణ దిశగా మేఘాలు వస్తున్నాయి, నీలి మేఘాలు వస్తున్నాయి, వాన పడుతుంది, తొలకరి చినుకులు పడినప్పుడు మేనకని, రంభని, సింధూర రేఖని, వైజయంతిని, పారిజాతాన్ని గట్టి గింజల నాటమను అని చెప్పిందంట ప్రకృతి. ఆ సందేశాన్ని వైసీపీ రెడ్డికి ఇచ్చిందంట. దక్షిణ నీలము, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి మనకి వాన పడాలంటే ఏదో ఒక దిశగా మేఘాలు అనేవి వస్తాయి. ఏ దిశగైనా రావచ్చు, తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి, ఏ దిశగైనా మేఘాలు అనేవి వచ్చి 4 పక్కలా కమ్ముకుంటాయి. ఇప్పుడు ఈ ప్రకృతి సందేశంలో ఏమిచ్చింది, దక్షిణ దిశగా వస్తున్నాయి మేఘాలు అనేవి, దక్షిణ దిశగా వస్తున్నాయి. ఆ మేఘాలు ఎలా ఉన్నాయి, నీలి మేఘాలు, దక్షిణ దిశగా, దక్షిణ నీలము అని గుర్తుపెట్టుకోండి. దక్షిణ దిశగా నీలి మేఘాలు వస్తున్నాయి. తొలకరి చినుకులు, తొలకరి చినుకులు అంటే ఏంటి, తొలకరి అంటే ఏంటంటే ముందుగా పడిన చినుకులు అని అర్థం. తొలకరి చినుకులు అంటే ముందుగా పడిన చినుకులు అని అర్థం. తొలకరి చినుకులు పడినప్పుడు మేనకని, రంభని, సింధూర రేఖని, వైజయంతిని, పారిజాతాన్ని గట్టి గింజలు నాటమను అని చెప్పింది. ప్రకృతి సందేశం ఇచ్చింది. గట్టి గింజలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి వాన పడినప్పుడే కదండి మనం గింజలు నాటుతాము. గింజలు నాటితే మనకి చక్కగా మొక్కలు వస్తాయి. వాన పడినప్పుడు, తొలకరి చినుకులు పడినప్పుడు చక్కగా నాటితే మంచిగా వస్తాయి. ఇక్కడ మెయిన్గా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. గట్టి గింజలు అనేది కథల సంపుటి. కథల సంపుటి అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే, గట్టి గింజలు అనేది ఏమిటి అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అందులో కథల సంపుటి అని ఇస్తారు. మనకి కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి గుర్తురాదు కదా. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సంపుటి అంటే ఏంటి, అసలు అర్థం ఏంటంటే చాలా వస్తువులు ఒక దగ్గర ఉండదాన్ని సంపుటి అంటారు. ఇక్కడ గింజలు అంటే ఏంటి, గింజలు ఒక్కొక్క గింజ పెట్టాం కదండి మనం. సంపుటి, గింజల్ని సంపుటి, చాలా గింజలు పట్టుకుని మనం నాటుతాము. ఓకేనండి, అర్థమైందని అనుకుంటున్నాను. రచనలు డౌట్ ఏదైనా ఉంటే మటుకు కామెంట్ చేయండి. మనం వెంటనే పార్ట్ 2 కూడా చేసేసుకుందాము. 7 to 12 లెసన్స్ కూడా నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగానే పెట్టేస్తాను. మీకు ఈ రచనల్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా చెప్తాను. ముఖ్య గమనిక ఏంటంటే, నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా జస్ట్ మనం నేర్చుకోవడానికి మాత్రమే. దీన్ని బాగా సీరియస్గా అయితే తీసుకోవద్దు. జస్ట్ నేర్చుకోవడానికి మనం అలా టిప్స్ చెప్పుకున్నాము. ఏ బుక్లో కూడా ఇవి ఉండవు, వెతకొద్దు. ఒక చిన్న హెల్ప్ చేయాలండి మీరు, మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆ చిన్న హెల్ప్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. మన 10th క్లాస్ 5 లెసన్స్ అయితే చెప్పుకున్నాం మనం. 5 లెసన్స్ రచనలు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.